నమస్కారం అందరికీ. ఇవాళ ఉపనాడుల గురించి చెప్పుకుందాం. ప్రధానంగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ నాడులు. నాగనాడి ఎక్కిళ్ళు, వాంతులు ఇలాంటి వాటికి, తుమ్ములు ఇలాంటి దానికి పనిచేస్తుంది. అలాగే కూర్మనాడి ఇది రెప్పలు వేయటం, మింగటం లాంటి వాటికి పనికొస్తుంది. అలాగే కృకర నాడి తుమ్ములు, దగ్గులు ఇలాంటి వాటికి పనికొస్తుంది. అలాగే దేవదత్త నాడి ఆవలింతలు, నిద్ర ఇట్లాంటి వాటికి పనికొస్తుంది. అలాగే ధనుంజయ నాడి ముఖ్యంగా మనిషి శరీరం మరణ ప్రయాణంలో ఉన్నప్పుడు సూక్ష్మ స్థూల శరీరాలని వేరు చేయటానికి ఉపయోగపడుతుంది. ఇది మనిషి మరణించినాక కూడా కొంతసేపు పనిచేస్తుంది. శరీరం ఉబ్బటానికి, శరీరం నుంచి వేరవ్వటానికి సహాయం చేస్తుంది. అర్థమైంది కదా. ధన్యవాదాలు. నమస్కారం.